మీరు వేటాడబడుతున్నారు అని తెలిసినప్పుడు ఏం చేస్తారు? ఫ్లైట్ అండ్ ఫైట్ హార్మోన్ ఒకటి ఉంటుంది, అడ్రినలిన్ అని, ఎవరి బాడీలో అయినా. వెంటనే అక్కడి నుంచి పారిపోవాలనిపిస్తుంది. మన మీద ఏదైనా మాటలు కానీ లేదంటే ఫిజికల్గా దాడి కానీ జరుగుతుందన్నా జరగబోతుందని తెలిసిన, లేదంటేనేమో ఎదురు తిరిగి పోరాడాలనిపిస్తుంది. ఈ రెండిటికి కారణం ఏంటంటే అదే అడ్రినల్ గ్లాండ్. ఈ గ్లాండ్ ఎలా పనిచేస్తుంది, మిమ్మల్ని ఏ రకంగా ప్రేరేపిస్తుంది అన్న అంశాన్ని బట్టే మీ రియాక్షన్ ఉంటుంది. సరే, దీని అన్నింటికీ హైపోతాలమస్ అంటే మెదడులో ఉన్న తాలూకు రసాయనాల చర్య, ఎమోషను, సెంటిమెంటా కాదా, ఇవన్నీ పక్కన పెడితే ఈ ఉపోద్ఘాతం దేనికంటే స్మితా సబర్వాల్, ఈమె ఐఏఎస్ కదా. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే ఈమెని ఒక అప్రధాన్య పోస్ట్ అంటారు, కానీ అప్రధాన్య పోస్టులు అయితే అసలు ఆ పోస్టులు ఎందుకు ఉంచుతారు అంటే ఎవరినైనా ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ చేశారన్నప్పుడు నేను చెప్పేదన్నమాట. ట్రాన్స్ఫర్ చేశారనే ఒక ప్రచారం ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈమె వారికి అనుకూలంగా సన్నిహితంగా మెలిగారు. వారికి అవసరమైనటువంటి జీవోలు కానీ ఇంకేదన్నా చర్యలు కానీ తీసుకురావడంలో వ్యక్తిగతంగా కూడా అభిమానంగా ఉండేవాళ్ళు ఆ పార్టీ వాళ్ళు అంటే అన్నట్లు ప్రచారం సాగేది. అందులో నిజానిజాల సంగతి పక్కన పెడితే ప్రస్తుతం ఏమవుతుందంటే కొన్ని రోజుల క్రితము ఆమె ఏదో కొంత వాహనాలని ఎక్కువగా వాడారు, దానికి సంబంధించిన ఆరోపణలు వచ్చినాయి అన్నారు. అది ఫైన్. దాని తర్వాత మొన్న హెచ్సియు అంటే సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన ల్యాండ్ ఇష్యూలో ఒక వీడియో సర్క్యులేట్ అయినప్పుడు ఆ ఇమేజ్లను కానీ ఫోటోలను కానీ రీట్వీట్ చేయటము లేదంటే పోస్ట్ చేయటము, ఇది ఒక ప్రభుత్వానికి వ్యతిరేకమైన చర్యగా భావించి ప్రభుత్వం ఏం చేసిందంటే కోర్టు ద్వారా కేసులు పెట్టిస్తూ వచ్చింది. ఈ క్రమంలో ఆమె కూడా ఒక పోస్టు చేయడమో రీపోస్ట్ చేయడమో జరిగితే నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చినందుకు ఆమె వెళ్ళారు, విచారణకు వెళ్ళి వచ్చారు అని ఆ సందర్భంగా ఆయన చేసిన కామెంట్లు. దీనికి ముందు ఏం చెప్పాలంటే ఇప్పుడు మిస్ వరల్డ్ జరుగుతుంది కదా మన హైదరాబాద్లోనే జరగబోతుంది. మే నెలలో జరగబోయే ఆ పెద్ద వేడుక అంటే అందాలకు సంబంధించిన ఆ వేడుక ఈమె ఆధ్వర్యంలోనే జరగబోతుంది. అంటే ఆ పర్యవేక్షణ కానీ ఎలా ఉండాలి ఏంటి ఏర్పాట్లు అనేది. అంటే ఒక కొత్త ప్రభుత్వం ఆమె పట్ల పూర్తిగా పక్షపాతంగా అంటే వేటాడుతోంది ఈమెని అన్న ఇది కనపడదు. కానీ ఈ నోటీస్ వచ్చిన తర్వాత ఆమె ఇచ్చిన సమాధానం చూడండి ఎలా ఉందంటే 2 days బ్యాకే ఇచ్చింది. లేదంటే మనం ఎప్పుడు నిరంతరం ఇంటర్నెట్లో ఉండటం లేదంటే ఈ క్షణం జరిగింది కూడా సాయంత్రానికి 2 రోజుల క్రితం జరిగిందిలాగా అనిపిస్తుంది. ఆమె ఏమని ఇచ్చారంటే మీరు అడిగిన ప్రశ్నలకి లేదంటే మీ విచారణకి నేను హాజరయ్యాను, బాగానే ఉంది, కానీ మరి నాకు ఇచ్చినట్లే 2000 మంది దాకా రీపోస్టులు పెట్టడమో ట్వీట్ చేయడమో ఏదో జరిగింది కదా, వారందరూ కూడా నోటీసులు ఇస్తారా ఇలా అని. ఒకవేళ ఇవ్వకపోతే ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం కదా, మీరు నన్ను టార్గెట్ చేసినట్టే కదా అంటారు. ఇప్పుడు నాలాంటి వాడు అలాంటి ట్వీట్ పెట్టాడంటే అర్థం ఉంది, ఆ పోస్ట్ చేసాడంటే. ఎందుకంటే నన్నొక్కళ్ళనే టార్గెట్ చేస్తున్నారు, నేనేదో ప్రభుత్వానికి వ్యతిరేకంగానో అభిమానంగానో పోస్టులు పెడుతున్నారు అనొచ్చు. కానీ మీరు ప్రభుత్వంలో పాత్ర పోషిస్తున్నప్పుడు మీరు అలా ఎలా పెడతారని అడిగే హక్కు ఖచ్చితంగా ప్రభుత్వానికి ఉంటుంది. నేను ఈ ఇష్యూ గురించి మాత్రమే చెప్తున్నాను, ఉంటుంది. మిమ్మల్ని అడిగారు కాబట్టి మీరు ఇచ్చే సమాధానం ఇస్తారు. కానీ ఒక లీగల్ ప్రొసీజర్కి సంబంధించి ఇలా ఓపెన్ ప్లాట్ఫామ్స్ మీద నన్ను అడిగారు, నేను సమాధానం చెప్తాను, అందరికీ ఇస్తారా అని ప్రశ్నించడం ఎలా రాజ్యాంగబద్ధం అవుతుందనేది ఆమెకు తెలియాలి. ఒకవేళ హక్కు ఉందనుకోండి, రేపొద్దు నుంచి ప్రతి ఐఏఎస్ ప్రతి ఐపీఎస్ ఇలానే ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోస్టులు పెడతారు. అది మా స్వేచ్ఛ అంటారు. మీరు మిక్కిలి మీరు సామాన్య పౌరులు కాదు కదా. ఎందుకు కాదు అంటే వారందరూ మామూలు వాళ్ళు అయ్యి ఉండొచ్చు పెట్టిన వాళ్ళు, కానీ మీరు బాధ్యతాయుతమైన పదవిలో మీకు ఐఏఎస్ అనేది కానీ ఐపీఎస్ అనేది కానీ ఎందుకు కట్టబెట్టారంటే పౌరులకి ఆదర్శంగా ఉంటారని. అంటే మీరు చేయడం తప్పనట్లే ఇక్కడ ఎవరు, మీరు అలా చేయకూడదు కదా, అందులో నిజాలు తెలియకుండా. నేను అందుకనే మొన్న వీడియో పెట్టాను చూసారా, ఏది పడితే అది వస్తే ఫార్వర్డ్ చేయొద్దు, డౌన్లోడ్ చేయొద్దు అని కూడా. స్వమేవాహం అనే ఒక పీడిఎఫ్ నాకు వచ్చినప్పుడు అది చాలా బాగుంది, కానీ ఈ సందర్భంలోనే మీకు కొన్ని చెప్తా నేను అని చెప్పినప్పుడు. ఇప్పుడు ఒక చిన్న వీడియో వస్తుంది, ఒక కామెడీ క్లిప్, అరే బాగుందిరా అని నవ్వుకుంటాం, అంతటితో ఆపేయాలి దాన్ని. మీరు ఇంకొకరు ఫార్వర్డ్ చేశారనుకోండి, తెలియకుండానే ఆ కామెడీ క్లిప్లో తాలూకు సమాచారము సెన్సిటివ్ అయిందనుకోండి, ఫార్వర్డ్ చేసింది మీరు కాబట్టి మీకే వస్తుంది నోటీస్. ఇది అదనపు సమాచారం అనుకోండి. స్మితా సబర్వాల్ గారు ఇలా ప్రశ్నించి ఏం అవుతారు, పర్టికులర్గా ఆమెను టార్గెట్ చేశారని ఆ ఫీలింగ్లో ఉన్నారు కాబట్టి ఆ విషయాన్ని అందరికీ తెలియపరిచారు.
ఇది తప్పు కదా. ఇప్పుడు వారికి ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు ఏం చెప్తారు అనేది మాకు తెలియదు, కానీ ఒక అవుట్లుక్ అయితే తెలుసు. ఐపీఎస్లో ఐఏఎస్లో ప్రభుత్వంతో కలిసి ప్రభుత్వంలో భాగంగా పనిచేసేవాళ్ళు. వాళ్ళు న్యాయాధికారులు కాదు. జిల్లా కలెక్టరు ఒక డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ హోదా ఇస్తారు. అందుకనే ఉత్తరాదిన మనకి డిఎం అంటారు, డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్. మనం ఇక్కడ కలెక్టర్లు అంటాం. నేను అంత మాత్రం చేత కలెక్టర్లు ఇచ్చిన ఆదేశాలను తిరిగి కోర్టుకు వెళ్తే కొట్టేసిన సందర్భాలు ఉంటాయి. అంటే ఆయన న్యాయమూర్తితో సమానం. ఇప్పుడు గెజిటెడ్ ఆఫీసర్లు ఎవరయ్యా అంటే మనం ఎంఆర్ఓ కానీ ఇంకొకరు కానీ దగ్గరికి వెళ్తాం. వాళ్ళ ర్యాంకుకి సమానంగా అసిస్టెంట్ ఇంజనీర్లు కూడా ఉంటారు కొంతమంది హోదాలు. వాళ్ళు కూడా సైన్ చేయగానే వాళ్ళ దగ్గరికే సైన్ల కోసం వెళ్తాం, వాళ్ళ దగ్గరికి క్యాస్ట్ సర్టిఫికెట్కి వెళ్తామని కాదు కదా. ఆ కోణంలో ఏంటంటే స్మితా సబర్వాల్ గారు ఇంకాస్త కొద్దిగా ఎక్కువ వెళ్ళినట్టు. లేకపోతే నోటీసులు వాళ్ళందరికి కూడా ఇస్తారా అనడం ఏంటి? ఇంకా నాకు తెలిసి ఏంటంటే ఇది ఇక్కడితో ఆగదు, ఇంకా ముందుకు వెళ్తుంది. ఈవెన్ ఆమెకి ఆలోచన ఉందో లేదో మనకైతే తెలియదు, కానీ నాకు కాదు ఇంక మిగిలిన వాళ్ళకి కూడా నోటీసులు ఇవ్వండి అని నేను ఆ కామెంట్ చూసిన దగ్గర నుంచి అనుకుంటున్నాను. మనకి శివయ్య అని ఒక సినిమా వచ్చింది 97లోనో 2000లోనో, సురేష్ వర్మ డైరెక్టర్. అందులో ఒక లైంగిక దాడికి సంబంధించినటువంటి ఇష్యూలో, అంటే హీరో రాజశేఖర్ చెల్లెలు చేసినప్పుడు విలన్లందరూ ఆ ఊరిలో అందరికీ నోటీసులు ఇప్పిస్తాడు కోర్టు ద్వారా హీరో రాజశేఖర్. ఎందుకు అంటే వీళ్ళందరూ కూడా చూస్తూ మౌనంగా ఉండిపోయారు, వీళ్ళందరికీ కూడా నోటీసులు ఇవ్వాలి, వీళ్ళు సమాజంలో భాగమయ్యి అలా చూడటం ప్రోత్సహించినట్టే ఆయన. ఎక్కడి నుంచి వచ్చారంటే గుంటూరు జిల్లా తుళ్ళూరు నుంచి వచ్చానన్న అంటాడు అనమాట రాజశేఖర్ శ్రీనివాసమూర్తి గొంతుతో. అది ఆ నోటీసులు ఇవ్వడం అనేది కోర్టు చూసుకోవాలి. 2000 మందికి ఇస్తారా లేదా అంటే మీరు ఇప్పించాలి. మీకు తెలియదు కూడా 2000 మందికి ఇచ్చింది లేదు. ఖచ్చితంగా ఇచ్చే అవకాశం ఈజీగా ఉంటుంది. మీరు అడిగిన తర్వాత ఇవ్వచ్చు కూడా. వాళ్ళందరి నెంబర్లు తీసుకుంటారు, జస్ట్ వాట్సాప్లో సర్వ్ చేస్తారు. నాతో పాటు వాళ్ళందరినీ విచారించండి అనడం ఎలా ఉంటుందంటే మామూలుగా నేను మాట్లాడినట్టు ఉంటుంది. ఇప్పుడు మనం చేసే వీడియోలకు కానీ దేనికన్నా ఎవడన్నా కామెంట్ చేస్తే నన్ను కాదురా వాడిని కూడా అడుగు అన్నట్లు ఉంటుంది అన్నమాట. ఇది స్మితా సబర్వాల్ గారి వాదనలోనూ డొల్లతనం. ఆమె పెట్టాలా పెట్టకూడదా అనేది ఆమె ఇష్టము. పెడితే ఏమవుతుంది లీగల్గా అనేది ఈ పరిణామం రుజువు చేసేది. బాయ్.